కూరగాయల మొలకలు అలకగా దెంపుకునే ఓ తీరు 2 ఫీట్లో 3 ఫీట్లో పెరుగుతాయి. మహా అయితే 4-5 ఫీట్ల దాకా కూడా పెరుగుతాయి. జగిత్యాల జిల్లా కొడిమ్యాలకాడ సర్కారు బడి సారు ఆదిరెడ్డి ఇంట్లో బెండ చెట్టు ఎంత పెరిగిందో చూస్తే ఇసొంటి చెట్టు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటారు పక్కా. వామ్మో, చిన్నగా లేదు కదా బెండ చెట్టు. దగ్గర దగ్గర బిల్డింగ్ ఎత్తుంది. బెండకాయలు దింపాలంటే పెద్ద స్టూల్ కాదు, ఏకంగా నిచ్చెనే తెచ్చుకోవాల్సిందేనుల్లా. ఇది ఎందుకింత పెరిగిందో తెలుసుకునుడు వ్యవసాయ శాస్త్రవేత్తలకు విషమ పరీక్ష అయ్యేటట్టున్నది. దునియా శాస్త్రవేత్తలు ఇడిచిన హైబ్రిడ్ రకమా లేకుంటే ఏలియన్లు భూమి మీద ఇడిచిన అల్ట్రా హైబ్రిడ్ ఇత్తనమా అని పరిశాన్ కాబట్టిండ్రట ఈ చెట్టును చూసిన పబ్లిక్ అంతా. మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా చూసి చాలా ఆశ్చర్యపోతున్నారు. ఇంత ఎత్తు మన బెండ చెట్టు పెరగడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని చాలా మంది అన్నారు. ఈ చెట్టు మీద కోతుల నజర్ పడకుంటే ఇంకా పెరిగేటట్టే కొడుతున్నది. ఆయన అట్లనే పెరిగానంటే చుట్టూ సెక్యూరిటీ పెట్టి చూసేతందుకు ఎంట్రీ టికెట్ పెట్టి సెల్ఫీకి 100 రూపాయలు పెట్టినా పెడతారు కావచ్చు ఆదిరెడ్డి సారోళ్ళు. ఇదిట్లుంటే గిది చూడుండ్రి. కంటికి రెప్పోలే కన్న బిడ్డ లెక్క వెంచుకున్న చెట్టును నరకేసేటాళ్లకు ఇగో గిట్ల దుఃఖపడబట్టింది యవ్వ. ఛత్తీస్గఢ్ రాష్ట్రం రాజ్ నందగావ్ జిల్లాల జరిగింది ఇది. 20 ఏండ్ల కింద చిన్న మొలకను నాటి అప్పటి సంధి నీళ్లు పోసి కన్నొళ్లను సాదుకున్నట్టే సాదుకున్నదట. ఇప్పుడు ఆ మహావృక్షాన్ని నీలమట్టం చేసేటాళ్లకు ఇంటోళ్లను ఓగొట్టుకుంటే ఎట్లా బాధపడతారో అట్లనే ఏడిచింది. ఇది చూసిన ఊరోళ్ళు ఇంకో రావి చెట్టును పెట్టి అట్లనే ప్రేమగా వెంచుకుందామని చెప్పేటాళ్లకు ఈ అవ్వ జర శాంతిచ్చిందట. ఈ వీడియోను సెంటర్ మంత్రి కిరణ్ రిజిజు సారు సోషల్ మీడియాలో పెట్టేటాళ్లకు చాలా మంది పర్యావరణవేత్తలు అవ్వను తారీఫ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు చెట్ల మీద గిట్లనే పాయరాన్ని చూపిస్తే పర్యావరణం 10 కాలాల పాటు మంచిగుంటదని అంటున్నారు.